శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో నానున్న శ్రీ గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయ సమావేశం నిర్వహించింది. ఉత్సవ కమిటీలు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను విజయవంతం చేయాలని అధికారులు సూచించారు. హిందూపురం గుడ్డం కళ్యాణ మండపంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలపై సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, జిల్లా అదనపు ఎస్పీ అంకిత సురానా, హిందూపురం అదనపు ఎస్పీ కేవీ మహేష్ తో పాటు వివిధ శాఖల అధికారులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో శాంతియుతంగా నిర్వహించాలని అధికారులు సూచించారు. మండపాల ఏర్పాటుకు ముందస్తు అనుమతులు తీసుకోవాలని, డీజేలు, అధిక శబ్దంతో కూడిన సౌండ్ సిస్టంలు ఉపయోగించరాదని తెలిపారు. ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా మండపాలు ఏర్పాటు చేయాలని, విద్యుత్, అగ్ని ప్రమాదాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజల సహకారంతో ఈ ఏడాది శ్రీ గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. నెక్స్ట్ ఇయర్ 50 సంవత్సరాలు పూర్తి అయింది కదా, లాస్ట్ ఇయర్ గడిగే అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మాకు కూడా అవకాశం ఏంటి అనే ఆలోచన ఉండే వాళ్ళకు రెండవ సమయం ఏం నిర్ణయం తీసుకున్నాము, కేవలం 9 రోజులు మాత్రమే ఉంటుంది. ఆ 9 రోజులు ఈ సంవత్సరం మాత్రం మంగళవారం వస్తే 7వ రోజున మనం వెళ్ళాలి. ఇదందరూ ఒప్పుకుంటేనే ఈ సంవత్సరం పదవి వెళ్తామని చెప్పారు. కాబట్టి డిపార్ట్మెంట్ ఇబ్బంది పెట్టాలను మానే జరగాలి అయితే కాదు కదా, సందర్భోచితంగా తీసుకుని నిర్ణయం అది చేయబోతున్నారు. అప్పుడు గొడవ అయింది, కేసు కట్టలేదు. ఏం చేయబోతున్నారు మీరు? ఏం సమాధానం చెప్పుకోవాలి? మేము కేసులు కట్టేది ఎందుకు తెలుసా? కేవలం హిందూపూర్ కోసమే. ఎందుకు హిందూపూర్ కోసం అంటున్నామో తెలుసా? 2024లో మేము వచ్చినప్పుడు ఏమన్నారంటే, సార్ హిందూపూర్లో బందోబస్తు అంటే మమ్మల్ని పిలవద్దండి సార్, రామ్ సార్. ఎందుకు చెప్పండి? మీరేదో ర్యాగింగ్ చేశారని నేను చెప్పట్లా. డిసిప్లైన్ ఉండదు సార్, అది 2-3 రోజులు సాగుతుంది. 11కి ఎత్తారు, 4-5కి ఎత్తుతారు. మేము 2.5 రోజులు ఒకే డ్రెస్తో హైదరాబాదు, కర్నూలులో కూడా ఇబ్బంది పడని మేము చెమటలు కార్చుకుంటూ 2.5 రోజులు స్నానం చేయకుండా మేము అక్కడ ఉండాలి సార్. ఎందుకు ఉండాలి సార్? నేను రాను సార్. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే 2 సంవత్సరాల్లో మీరు నాకు అద్భుతమైన మెమరీస్ ఇచ్చారు. ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఒక 1.5 month బ్యాక్ ఒక ఆర్డర్ రాగానే కళ్ళలో నీళ్లు చెమర్చాను. నా సొంత ఊరు తర్వాత సొంత ఊరులాగా భావిస్తున్న హిందూపూర్ని తక్కువగా చేసి ఎవ్వడు మాట్లాడకూడదు. ఈసారి పండగ ఎలా జరగాలంటే ఈ పేపర్ మా చేతిలో ఉండకూడదు, ఒక్క కేసు కూడా ఉండకూడదు. మీరు అవకాశం ఇవ్వకూడదు. దేవుడికి మీరు ఇచ్చే గిఫ్ట్లు ఎఫ్ఐఆర్లు అంటే అందరికీ కాదండి, ఎవరైతే ఇబ్బంది పెడతారో వాళ్ళకి చెప్పండి. ఇక్కడ రాని వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. సార్ ఈ విధంగా రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ అనుకోండి, ఆర్డర్ అంటే ఆర్డర్ అండి. మెయిన్ ప్రొసెషన్ రూట్లో ఈవినింగ్ 6 కంతా వచ్చేటట్టు చూడండి. శోభాయమానంగా ఉంటుంది. ఒక విగ్రహం వెనకాల ఇంకో విగ్రహం గ్యాప్ లేకుండా వస్తే అద్భుతంగా ఉంటుందన్న విషయం మీరు ఒక్కసారి బయట నుంచి వచ్చి చూస్తేనే తెలుస్తుంది. అర్థమవుతుందండి? ఇంకో 5 నిమిషాలే సార్ ఏం క్లాస్ తీసుకుంటాడు అనుకోకండి. హిందూపూర్ ఎప్పటికీ శాశ్వతంగానే ఉంటుంది, అంతేగాని ప్రతి మండపం కానీ మేము ఇలా ఈసారి ఇలా ఆసారి ఇలా ఓకే ఫైన్ బాగానే ఉంటుంది. మీరు 2-3 years తర్వాత అయినా కూడా మీకు ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒక మండపం గురించి గట్టిగా చేసుకోవాలనుకుంటే అందరూ సమన్వయంగా ఉంటే ఎప్పుడైనా ఈ సంవత్సరం బాగా చేయకపోతే ఇంకో సంవత్సరం బాగా చేయొచ్చు. అంతేగాని ఎక్కడ బాధపడద్దండి. డ్యూటీ ఆఫీసర్గా ఉంటాను, సో నా కోసం కూడా చాలా గౌరవం విషయం ఇది. కానీ నా తరఫు నుంచి ఒకే పాయింట్ ఉంది. ఇప్పుడు మహేష్ గారు ఆల్రెడీ చెప్పారు దట్ లాస్ట్ టైం కేసెస్ వైండ్ ఓవర్ ఇవన్నీ చేశారు. కానీ ఈసారి నాకు ఒక కేసు లేకుండా మనం ఇది వినాయక నిమజ్జనం సెలబ్రేట్ చేయాలి. సో ఇది గ్యారంటీ మీ అందరూ నాకు ఇవ్వాలి. ఇస్తారా? సో ఇప్పుడు ఇది క్లాస్ లాగా అనిపిస్తుందా? మనం టీచర్స్ లాగా అన్ని అందరూ ఆఫీసర్స్ మాట్లాడుతూనే ఉంటారు, మీరు వింటున్నారు. ఇట్ షుడ్ నాట్ బి లైక్ అ క్లాస్. మనమందరం హిందూపూర్ ఒక టీం లాగా పని చేయాలి. అందరూ ఆఫీసర్స్ ప్రొసెషన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? సో ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక రిక్వెస్ట్, మీరు యాజ్ ఎర్లీ యాజ్
పాసిబుల్ స్టార్ట్ చేస్తే యూ క్యాన్ సెలబ్రేట్ హ్యాపీలీ. సో కొంచెం కోఆపరేట్ చేయండి. థర్డ్ పాయింట్, ఇప్పుడు 7 days 9 days అందరూ చెప్తున్నారు. కొన్ని ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఏమేమి ఉన్నాయి ఆల్రెడీ మహేష్ గారు చెప్పారు. ఒకటి బ్రహ్మోత్సవం ఉంది. సో మనం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి బందోబస్తు ఇక్కడ పెట్టుకోవాలంటే కష్టం. సో ఒక మంచి డేట్ మీరు కూడా డిసైడ్ చేస్తే అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రాపర్ బందోబస్తు పెట్టుకొని మీరు హ్యాపీగా సెలబ్రేట్ చేయాలి. అదే ఉద్దేశంతో మేము రిక్వెస్ట్ కూడా చేస్తున్నాము. సెకండ్, ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, పంచాయత్ ఎలక్షన్స్. సో ఎటువంటి 144 సెక్షన్ ఉంటే మీకే ఇబ్బంది పడుతుంది. సో 7 days మీరు పెడితే హ్యాపీగా సంతోషంగా గౌరవంగా మనం సెలబ్రేట్ చేస్తాం అని కోరుకుంటున్నాము. సో లాస్ట్ గ్యారంటీ మీ అందరి తరఫు నుంచి నేను అడిషనల్ ఎస్పీగా ఈసారి డ్యూటీ చేసిన